హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచుంచాం మీకోసం. రీసెంట్గా రిలీజ్ అయిన దే దే ప్యార్ దే 2 అనే హిందీ మూవీ చూడడం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 30 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి సుమారు 100 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు. మీకు తెలిసే ఉంటుంది, ప్రీవియస్ పార్ట్ 2019లో వచ్చింది అండ్ సేమ్ యాక్టర్స్ ఈ మూవీలో కూడా పర్ఫామ్ చేశారు. ఈ మూవీ 2019లో వచ్చిన మూవీకి డైరెక్ట్ సీక్వెల్ అండ్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి చాలా స్టోరీ వైజ్. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే అంతగా నచ్చలేదు, ఇన్ఫాక్ట్ చాలా సార్లు బోర్ కొట్టింది కూడా. ఎందుకో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని కూడా. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, ఆశిష్ అనే మిడిల్ ఏజ్డ్ 50 years అతను తన వైఫ్తో డివోర్స్ అయ్యాక కిడ్స్కి పెళ్లి కూడా చేశాక లండన్లో అయేషా అనే 26 years ఏజ్ అమ్మాయిని లవ్ చేస్తాడు. ఇద్దరు కూడా కొంతకాలం లివ్ ఇన్ ఉన్నాక మ్యారేజ్ చేసుకుందామని డిసైడ్ అయ్యి ఇండియాలో అయేషా పేరెంట్స్ ని ఒప్పించడానికి వస్తారు. ఈ ఏజ్ గ్యాప్ రొమాన్స్ వల్ల ఆ ఫ్యామిలీని ఎలాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ లో పడేసింది, లవ్ వర్సెస్ ఫ్యామిలీ అనే క్లాష్ ని ఎలా ఫేస్ చేశారు అనేది మూవీలో చూస్తాము. పాజిటివ్స్ చెప్పాలి అంటే ఇంట్రెస్టింగ్ ప్రెమిస్ అని చెప్పాలి. ఈ మూవీ కొంచెం బోల్డ్ అటెంప్ట్ లాగే ఉంటుంది స్టోరీ పరంగా. ఇది కరెక్టా తప్ప అనేది పర్సన్ టు పర్సన్ ఒపీనియన్స్ మారిపోతాయి. నేను ఆ డైరెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. అసలు ఇలాంటి మూవీస్ రావచ్చా లేదా అనేది ఆడియన్స్ అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. స్టోరీ రైటర్స్ వచ్చేసి లవ్ రంజన్ అండ్ తరుణ్ జైన్ అండ్ డైరెక్టర్ వచ్చేసి అన్షుల్ శర్మ. ఈయన ఇంతకు ముందు చాలా మూవీస్ లైక్ దేవిడి, నో స్మోకింగ్, ప్యార్ కా పంచనామాకి అసోసియేట్ డైరెక్టర్ పనిచేశారు. ఈ మూవీలో వాళ్ళు మెయిన్ గా ఫోకస్ చేసిన పాయింట్ లీడ్ క్యారెక్టర్ అయేషా అనే అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఒకరిని ఇష్టపడి ఫ్యామిలీ ముందు తీసుకొచ్చినప్పుడు సొసైటీ లాగే తన పేరెంట్స్ కూడా జడ్జ్ చేయకూడదని అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ ఆశిష్ కూడా గివ్ అప్ ఇవ్వకూడదు ఈ ప్రాసెస్ లని ప్యారలల్ గా. బేసికలీ ఆ అమ్మాయి తన డెసిషన్ మీద ఎలా స్టాండ్ అయి ఉంది అగైన్స్ట్ ఆల్ ఆడ్స్ అని. క్లోజెస్ట్ మూవీ రిఫరెన్సెస్ కావాలి అంటే 2019లో వచ్చిన మన్మధుడు 2 అండ్ 2007లో వచ్చిన హిందీ మూవీ చీనికమ్ అమితాబ్ బచ్చన్ అండ్ టబు యాక్ట్ చేశారు. ప్రీవియస్ పార్ట్లో అయేషా ఆశిష్ వాళ్ళ ఇంటికి వస్తుంది. తన ఎక్స్ వైఫ్ మంజుతో జరిగే ఇన్సిడెంట్స్ కానీ అండ్ కూతురు ఇషితా మెహ్రా పెళ్లి జరిగేటప్పుడు జనరేట్ అయ్యే ఫన్ అండ్ డ్రామా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బట్ ఈసారి రివర్స్ లో నడుస్తుంది స్టోరీ నరేషన్ స్ట్రక్చర్. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి అన్ని క్యారెక్టర్స్ మీద. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మాధవన్ బాగా యాక్ట్ చేశారు. ఎక్కువ సీన్స్ అండ్ స్క్రీన్ రన్ టైమ్ రకుల్ ప్రీత్ సింగ్ అండ్ మాధవన్ గారిని బేస్ చేసుకుని ఉంటే లైక్ ఫాదర్ అండ్ డాటర్ మధ్య రిలేషన్షిప్ ని చూపించడానికి. సర్ప్రైజింగ్లీ అజయ్ దేవగన్ గారికి రన్ టైం కొంచెం తక్కువ అనిపించింది ఈసారి అండ్ ఆయన సటిల్ యాక్టింగ్ చేశారు త్రూ అవుట్ ద మూవీ. రీసెంట్ గా రిలీజ్ అయిన సన్ ఆఫ్ సర్దార్ 2 అయితే చాలా ఆక్వర్డ్ గా అనిపించింది నాకు, ఆయన రోల్ గానీ యాక్టింగ్ గానీ. అజయ్ దేవగన్ అండ్ మాధవన్ గారు యాక్ట్ చేసిన మూవీస్ ఇది ఉండదు అనుకుంటా. 2024లో వచ్చిన శైతాన్ అనే మూవీలో మాధవన్ గారు బాగా యాక్ట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై హితేష్ సోనిక్ బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ లో అసలు సాంగ్స్ ఉండవు. సినిమాటోగ్రఫీ వర్క్ బై సుధీర్ కే చౌదరి బాగానే ఉంది. కాన్వర్సేషన్స్ ఎక్కువ నడుస్తుంటాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఇంట్లోనే ఉంటాయి అండ్ కొన్ని క్లోజ్అప్ షాట్స్ తో. మూవీ స్టార్ట్ అయిన గంట దాకా మూవీ బాగానే ఉందనిపించింది నాకైతే. కొంచెం హ్యూమర్ ని జనరేట్ చేశారు. మాధవన్ గారి ఎక్స్ప్రెషన్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీలో జరిగే ఇన్సిడెంట్స్, ఏజ్ గ్యాప్ రొమాన్స్ అండ్ సెకండ్ ఛాన్స్ థీమ్స్ మీద సొసైటీ ఎలా జడ్జ్ చేస్తుంది అన్నట్లు తీసుకెళ్లారు కామెడీ అంతా. నెగిటివ్స్ చెప్పాలి అంటే మూవీ రన్ టైం చాలా స్లో పేస్లో వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్లో చాలా పేషెన్స్ కావాలి మనకి. ఎడిటర్కే చేసింది చైతన్యం సోలంకి. లౌడ్ యాక్టింగ్ ఉంటుంది చాలా చోట్ల. అన్ఈవెన్ ప్యాటర్న్లో వెళ్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ప్రొటెక్టివ్గా ఉండే ఫాదర్ కూతురు గురించి ఎలా ఆలోచిస్తాడో అని మనం కనెక్ట్ అయ్యేలోపే అయేషా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి కొంచెం ఓవర్ యాక్షన్ చేసి చాలా ఇరిటేషన్ తీసుకొస్తారు. సాంగ్స్ కి మ్యూజిక్ మాత్రం క్రెడిట్స్ ప్రకారం 5 ఇచ్చారు. యోయో హనీ సింగ్, జానీ, ఆదిత్య ఇలా చాలా మంది ఉన్నారు. అవన్నీ సెకండ్ హాఫ్ లోనే ఉంటాయి. నాకు అంతగా నచ్చలేదు. ఇన్ఫాక్ట్ రన్ టైం ని తినేసి బోర్ ని క్రియేట్ చేస్తుంది. ఆశిష్ క్యారెక్టర్ అంటే అజయ్ దేవగన్ గారి రోల్ క్లైమాక్స్ దాకా చాలా మెచ్యూర్డ్ గా ఏజ్ కి తగ్గట్లు ఉంటుంది యాక్టింగ్. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్కి వచ్చేసేపాటికి ఏదో టీనేజ్ బాయ్ లాగా బిహేవ్ చేస్తాడు. సడన్ గా ఏంటి చేంజ్ అనే ఫీలింగ్ వస్తుంది మనకైతే. కామెడీ కొన్ని చోట్ల వర్క్ అయింది, బట్ కొన్ని చోట్ల వర్క్ కాలేదు. ఓహో ఇప్పుడు జోక్ అనమాట అంటే మనం ఇప్పుడు నవ్వాలి ఏంటి అని సర్ది చెప్పుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ సింగం, శైతాన్, DDLJ, హమ్ దిల్ దే చుకే సనమ్ ఇలా పాత మూవీస్ అన్ని కొన్ని రిఫరెన్సెస్ ఉంటాయి. రకుల్ ప్రీత్ సింగ్ గారి యాక్టింగ్ అయితే నాకు నచ్చలేదు. నాన్ స్టాప్ గా అరుస్తూనే ఉంటుంది ఆ క్యారెక్టర్. ఇందాక చెప్పినట్లు కొంచెం లౌడ్ యాక్టింగ్ లేదంటే ఓవర్ యాక్షన్ అనిపించింది. సెకండ్ హాఫ్లో మీజాన్ జెఫ్రీ క్యారెక్టర్ని తీసుకొచ్చి ట్రయాంగులర్ లవ్ స్టోరీ లాగా ట్రై చేశారు. అతను ఉన్నంతసేపు చాలా క్రింజ్ కామెడీ అండ్ రొటీన్ టెంప్లెట్లో ప్రెడిక్టబిలిటీ చాలా వచ్చేస్తుంది మనకి. ఇంకా ఆబండ్రోయ్ అన్నట్లు ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ పోర్షన్స్ అయితే చాలా డ్రాగ్ చేసేసారు. విసుగు వచ్చేస్తుంది అనమాట అసలు. ఐ ట్రై టు లైక్ ద మూవీ
బట్ లిటరల్లీ బయటికి వెళ్ళిపోదామా అనే ఫీలింగ్ తీసుకొచ్చారు. నేను ఇంకా ఎలా ఎండ్ చేయబోతున్నారా అని వెయిట్ చేస్తే రొటీన్ మెలో డ్రామాలోకి తీసుకెళ్ళిపోయారు. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే బ్యాడ్ లాంగ్వేజ్ ఏం లేదు. కొన్ని బీప్స్ వస్తాయి అండ్ సబ్టైటిల్స్ ఏమి ఉండవు వాటికి. కొన్ని లిప్ లాక్ సీన్స్ అయితే ఉన్నాయి. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. కాకపోతే టిపికల్ బాలీవుడ్ స్టైల్లో ఒక సాంగ్ని పెట్టారు. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే మీకు 2019లో వచ్చిన ప్రీవియస్ పార్ట్ నచ్చిండి టిపికల్ బాలీవుడ్ స్టైల్ కామెడీని ఎంజాయ్ చేస్తాము అంటే వన్ టైం వాచ్ లాగా ఉంటుందేమో. అలా కాకుండా మల్టిపుల్ లాంగ్వేజ్ మూవీస్లో ఇలాంటి స్టోరీలన్నీ ఆల్రెడీ చూసాము. దాదాపు 3 గంటల మూవీ అంటే మా వల్ల కాదు, కొంచెం క్రింజ్ కామెడీని భరించలేము అంటే నచ్చదు. ఓవరాల్గా సింపుల్గా చెప్పాలి అంటే నా దృష్టిలో 2019లో వచ్చిన ఫస్ట్ పార్టే కొంచెం బెటర్ అనిపించింది మ్యూజిక్ అండ్ కామెడీ పరంగా. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.